త్వరలో ఏపీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలం లక్కివలస గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్కివలస గ్రామం బోరుభద్ర మేఘవరం రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. బోరుభద్ర జంక్షన్ వద్ద కొత్తగా 8 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత దీపం పథకం లాంటివి లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పాఠశాలలు బాగులేకపోతే ఎంత నష్టం, గ్రామాల్లో వైద్యం బాగులేకపోతే ఎంత నష్టం. ఇప్పుడే నేను బోరుభద్ర పిహెచ్సి కలెక్టర్ గారిని వెళ్ళాను. ఆ రోజు నేనే పిహెచ్సి తెచ్చాను. వజ్రాములు కీర్తిశేషులు ఎకరా భూమి ఇస్తే బ్రహ్మాండం భవనం కట్టాం. ఈ మధ్యన రెడ్డి స్లాబ్ వాళ్ళు వస్తే బోరుభద్ర కోస్టల్ ఏరియా నాకు ఇష్టం, మీరు ఆ పిహెచ్సి బాగు చేయండి అని చెప్పాం. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడైనా సరే సిఎస్ఆర్ ఫండ్స్ దొరుకుతాయా, ఎవరైనా దాతలు ఉన్నారా, అన్ని ఎదుగుతున్నాం. ఒక దాత దొరికితే రెడ్డి లేబర్ వాళ్ళు పిహెచ్సి బాగు చేశారు. అమ్మఒడి కింద 2500 కోట్లు ఇచ్చేవాడు. అదే పథకం ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే 9000 కోట్లు అవుతుంది.